2027 గోదావరి పుష్కరాలు సన్నాహకంగా భావిస్తున్న మహాశివరాత్రి పర్వదినం ఏర్పాట్లలో భాగంగా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ అధికారులు నిన్న సాయంత్రం స్నానఘట్టాలు, ఆలయాల వద్ద మాక్ డ్రిల్ నిర్వహించారు. కోట్లింగాల ఘాట్, చింతాలమ్మ ఘాట్, పుష్కర ఘాట్, మార్కండేయ ఘాట్, సరస్వతి ఘాట్, గౌతమి ఘాట్ల వద్ద ఏర్పాట్లను అధికారులతో కలిసి కమిషనర్ రాహుల్ మీనా పర్యవేక్షించారు. ఘాట్లలోకి ప్రవేశించు మార్గాలు, వెలుపలకు వెళ్లి మార్గాలు, ఘాట్ల వద్ద వాటర్ లెవెల్, జల్లు స్నాన ఏర్పాట్లు, దుస్తులు మార్చుకునే గదులు, ఫీడింగ్ రూమ్, టాయిలెట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించే భక్తుల సౌకర్యార్థం ఘాట్ల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. బ్యారికేడింగ్, వాహనాల పార్కింగ్, ఎమర్జెన్సీ వాహనాల రాకపోకలపై టౌన్ ప్లానింగ్, పోలీస్ శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. ఘాటు పరిసరాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండాలని, మెడికల్ క్యాంపులో సరిపడా సిబ్బంది, మందులు అందుబాటులో ఉండాలని మెడికల్ హెల్త్ ఆఫీసర్కు సూచించారు. భక్తుల రద్దీని సురక్షితంగా, క్రమబద్ధంగా నియంత్రించాలని పేర్కొన్నారు. అనంతరం చిన్నారులకు డిజిటల్ ట్యాగులు వేసే అంశంపై వాలంటీర్లతో మాట్లాడారు. పిల్లలతో వచ్చి కుటుంబ సభ్యులకు ఈ డిజిటల్ ట్యాగ్ పైన అవగాహన కల్పించడంతో పాటు వారికి పూర్తి స్థాయి సహకారం అందించాలని సూచించారు. అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ, సెక్రటరీ జి శైలజవల్లి, సిటీ ప్లానర్ జీవీఎస్ఎన్ మూర్తి, ఎస్ఈ రీటా, ఎంహెచ్ఓ వినూత్న, సిఐ నబీ, ఈఈ మదర్సారి, మాధవి, ఇతర అధికారులు, సిబ్బంది కమిషనర్ వెంట ఉన్నారు. జిల్లాలో 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు అన్ని సమగ్ర ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. అమరావతి నుండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఇంటర్మీడియట్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు, సానుకూల దృక్పథం తదితర అంశాలపై మాట్లాడారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, ఇన్ఛార్జ్ డిఆర్ఓ కె భాస్కర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ కోసం మొత్తం 18 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 4834 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. ఫిబ్రవరి 23 నుండి మార్చి 24 వరకు ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సర పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. అలాగే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను మార్చి 16 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 138 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 400 పాఠశాలకు చెందిన మొత్తం 24,080 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో తగిన మౌలిక సదుపాయాలు, నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీరు, ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్, విద్యాశాఖ, రెవెన్యూ శాఖలతో సమన్వయం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 PM న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీకాళహస్తిలో గిరి ప్రదక్షిణ ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వారసత్వం, కళా సంపద, ధర్మ పరిరక్షణ ఆలయాల చుట్టూనే ఉందని వ్యాఖ్య. శాసనమండలిలో సంక్షేమ పథకాలపై అధికార విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం. పింఛన్ల తొలగింపు ఆరోపణలపై వివరణ ఇచ్చిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ దర్శకుడు రాఘవేంద్రరావు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. తెలంగాణ వచ్చిన ఉద్యమకారుల కుటుంబాలకు అన్యాయం జరిగిందన్న కవిత. ఎన్నికల హామీలను రాబోయే బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్. వారసత్వం, కళా సంపద, ధర్మ పరిరక్షణ ఆలయాల చుట్టూలే ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. నాగరికతకు ఆలయాలు చిహ్నాలని పేర్కొన్నారు. శ్రీకాళహస్తిలో గిరి ప్రదక్షిణను శుక్రవారం ఆయన వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి ఆలయ దర్శనానికి త్వరలోనే తప్పకుండా వస్తానన్నారు. జగన్ హయాంలో పలు ఆలయాల్లో అపచారాలు చాలా జరిగాయని ఈ సందర్భంగా ప్రస్తావించారు ఆయన. వైసీపీ హయాంలో పాలక మండళ్లు వారి విధులను సరిగ్గా నిర్వహించి ఉంటే తిరుమలతో పాటు ఆలయాల చుట్టూ ఇన్ని అపచారాలు జరిగేవి కాదని తెలిపారు. రాజకీయాలకు తావు లేకుండా దేవుడికి కృతజ్ఞతాపూర్వకంగా పాలక మండళ్లు పనిచేయాలని సూచించారు. 22 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణకు 10 కోట్ల రూపాయలు వెచ్చించామని తెలిపారు. ప్రతి ఒక్క భక్తునికి ఈ గిరి ప్రదక్షిణ ద్వారా కైలాసగిరి ప్రదక్షిణ చేసిన ఫలితం దక్కాలన్నారు. 22 ప్రధాన ఆలయాలతో పాటు అనేక ఆలయాలకు వెళ్లే రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని పవన్ పేర్కొన్నారు. గిరి ప్రదక్షిణ మార్గాన్ని దాదాపు 10 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రోజున పెట్టింది కాకుండా 10 కోట్ల అదనంగా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యం జరుగుతూ ఉంది. అలాగే దీన్ని మొత్తం రెండు వైపు భవిష్యత్తులో బాగా చక్కగా మొక్కలు మన పచ్చదనం ఉండేలా మొక్కలు నాటే కార్యక్రమాలు కూడా శివరాత్రి బ్రహ్మోత్సవాల ఆనందంతో శ్రీకారం చుట్టుకోవడం. శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ ద్వారా ప్రతి భక్తురాలకి
కైలాసగిరి ప్రదక్షిణ చేసిన పుణ్యభూమి దక్కాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గనిర్దేశకత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నుంచి నాటి నుంచి ప్రతి అడుగులో కూడా మన ధర్మ పరిరక్షణకి కృషి చేస్తూ ఆలయాలను మరింత ఆలయాలకు వెళ్ళే రోడ్లను అభివృద్ధి చేస్తుంది. ఇందాక మనం రామనారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగా ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ప్రజలు భక్తులు కోరుకుంటే అక్కడ ఆలయాలు నిర్మించాలని చాలా చాలా గొప్ప సంకల్పం అది. దాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మనస్ఫూర్తిగా మనసాలతో వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఉదాహరణకు వైఎస్ జగన్నాథపురం లక్ష్మీనరసింహస్వామి గారి క్షేత్రానికి కొండపైకి వెళ్ళారు ఘాట్ రోడ్డుకి 3,70,00,000 వ్యయంతో నిర్మిస్తున్నాం. వారి సహకారం మర్చిపోలేదు. అలాగే కోటప్పకొండ పరిసరాల్లో కూడా రోడ్లు నిర్మాణం చేపట్టి వాడపల్లి ఏడుబాబా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం గోదావరి కలకట్ట వెంబడి రోడ్డు నిర్మాణానికి 6 కోట్లు శాసకీయ నిధులను మంజూరు చేశాం. ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్ శాసకీయ నిధులతో 40 కోట్ల పైగా వెచ్చించి సుమారు 22 ప్రధాన దేవాలయాలకి రోడ్లు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు అధికార విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదాలతో దద్దరిల్లాయి. సంక్షేమ పథకాల అమలుపై వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో సభా వాతావరణం వేడెక్కింది. ఈ చర్చలో పింఛన్ల అంశంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జోక్యం చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత 20 నెలల్లో ఒక పింఛను తొలగించలేదని స్పష్టం చేశారు. 4.7 లక్షల మరణాల కారణంగా 2.7 లక్షల పింఛన్లు ఆగిపోయాయని, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 63.2 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నామని వివరణ ఇచ్చారు. సభ్యులు అడిగినటువంటి క్వశ్చన్ అధ్యక్ష, సప్లిమెంటరీలో 2029 నాటికి 39 లక్షల పెన్షన్లు ఉన్నాయి అధ్యక్ష. అది తప్పు అధ్యక్ష. 54,10,000 పెన్షన్స్ 2019కి ఉన్నాయి అధ్యక్ష. అక్కడి నుంచి వాళ్ళు 65 లక్షలు చేశారని చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే 39 అనేది చాలా తప్పు. 54,10,000 పెన్షన్స్ 2019 నాటికి అప్పటి కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. తెలుగుదేశం ప్రభుత్వం పెన్షన్ తీసామని చెప్తున్నారు అధ్యక్ష. ఇప్పటి వరకు గత 20 నెలలుగా పెన్షన్స్ తీయడం అనేది ఎక్కడా జరగలేదు అధ్యక్ష. గత గవర్నమెంట్లో 6 నెలలకు ఒకసారి 6 స్టెప్ వ్యాలిడేషన్ అని చెప్పి పెన్షన్ తీసి కొత్తవి ఇచ్చారు అధ్యక్ష. 20 నెలల్లో పెన్షన్స్ అనేది ఎవరికి కూడా తీయలేదు అధ్యక్ష. స్పౌస్ పెన్షన్స్ కూడా వెంటనే శాంక్షన్ చేయడం అవుతుంది అధ్యక్ష. ఎవరైతే భర్త చనిపోతారో వృద్ధాప్యం పెన్షన్ లో ఎవరైతే భర్త చనిపోతారో వెంటనే భార్యకి కష్టం కలగకుండా, ఎందుకంటే వాళ్ళు హస్బెండ్ పెన్షన్ ఆ కుటుంబానికి కొంచెం సాయం ఉంటుంది. హస్బెండ్ చనిపోయిన తర్వాత భార్యకి వెయిట్ చేయకుండా వెంటనే పెన్షన్ ఇచ్చేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సుమారు ఇప్పటికే 2,50,000 స్పౌస్ పెన్షన్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఎవరైతే స్వర్గస్థులు అవుతున్నారో వాళ్ళ పెన్షన్ ఆగడం అనేది వాస్తవం అధ్యక్ష. స్వర్గస్థులైన వారికి పెన్షన్ ఉండదు కదా అధ్యక్ష. వాళ్ళు 4,70,000 మంది గత 20 నెలల కాలంలో చనిపోయారు అధ్యక్ష. వాళ్ళ పెన్షన్ ఆపడం జరిగింది. మరి అలాగే ఎవరైతే 3 నెలల పాటు పెన్షన్ తీసుకోవాలో వాళ్ళు పర్మనెంట్ మైగ్రేషన్ కింద పెన్షన్ ఆపడం జరుగుతుంది అధ్యక్ష. ఆ 3 నెలల కాలంలో కూడా 1 నెల గత ప్రభుత్వంలో 1 నెల ఇవ్వకపోతే ఆ నెల పెన్షన్ కోల్పోవడం జరుగుతుంది అధ్యక్ష. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 నెలల్లో ఏ నెల వచ్చినా కూడా 3 నెలల పెన్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు చాలా మంది ఆంధ్రప్రదేశ్ లో వలసగా కొంతమంది బయటకి ఉద్యోగం కోసం వెళ్ళిన వాళ్ళు ఉంటారు, లేదా కొడుకు దగ్గర ఉండడానికి కొడుకు బయట ఉద్యోగం చేస్తే కొడుకు దగ్గర నివాసం ఉండడానికి వెళ్తున్నారు. వాళ్ళకి కూడా గౌరవప్రదంగా 3 నెలల ఎప్పుడు వచ్చినా కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అంటే యావరేజ్ గా చూసుకున్నా కూడా ఈరోజు ఈ ప్రభుత్వం 20 నెలల కాలంలో 55,000 కోట్ల రూపాయలు పెన్షన్ నిమిత్తం ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ప్రతి నెల 1వ తారీఖున ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు గొప్పగా చెప్పొచ్చు, కానీ ఒక విషయం చెప్తాను అధ్యక్ష. గడిచిన 2019 నుంచి 24 టైంలో మొత్తం కలిపితే 91,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెడితే ఈరోజు కూటమి ప్రభుత్వం 20 నెలల కాలంలోనే 55,000 కోట్ల రూపాయల పెన్షన్ నిమిత్తం ఖర్చు చేయడం జరుగుతుంది అధ్యక్ష. అది సంవత్సరానికి 33,000 కోట్లు, 20 నెలలకి 55,000 కోట్లు అధ్యక్ష. సంవత్సరానికి అధ్యక్ష. ప్రతి నెల 2,750 కోట్లు ప్రతి నెల ఖర్చు చేయడం జరుగుతుంది.
గత ప్రభుత్వం యావరేజ్ తీసుకుంటే 5 నెలకి 1500 కోట్లు మాత్రం ఖర్చు చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి నెలకి 1200 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఈరోజు పెన్షన్ నిమిత్తమై గ్రామాల్లో ప్రతి నెల 1వ తారీఖున ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అంటే పెన్షన్ అనేది చాలా గౌరవప్రదంగా ప్రతిష్టాత్మకంగా ఈ ప్రభుత్వం తీసుకుంది అధ్యక్ష. ఈ ప్రోగ్రామ్ అనేది ప్రతి నెల 1వ తారీఖున పేదలకి అందజేసి చాలా కుటుంబాల్లో ఆనందం కల్పించినటువంటి ఈ పెన్షన్ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 1వ తారీఖున ఆయన కూడా ఒక గ్రామానికి వెళ్ళి ఇవ్వడం అనేది చాలా గమనించాల్సిన విషయం అనేది మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తారు. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో శివస్వాములు భక్తులపై పోలీసుల లాఠీచార్జీకి బాధ్యత వహిస్తూ హోంశాఖ, అటవీ, దేవాదాయ శాఖల మంత్రులు బహిరంగ క్షమాపణలు కోరాలని వైసీపీ అధికార ప్రతినిధి పొత్తా శివశంకర్ డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 41 రోజులు కఠిన దీక్షలు పూర్తి చేసుకుని కాలినడకన 40 కిలోమీటర్లకు పైగా నడిచొచ్చిన శివస్వాములకు వేగంగా దర్శనం చేయించి పంపించాల్సింది పోయి వేల మందిని గంటల కొద్దీ కంపార్ట్మెంట్లో కుక్కి వేధించారని చెప్పారు. భక్తులకు కనీసం మంచినీరు కూడా ఇవ్వలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. ఆలయాల్లో వరుస దుర్ఘటనలు జరుగుతున్నా ఈ ప్రభుత్వం మేల్కొనడం లేదని మండిపడ్డారు. క్యూ లైన్లో ఉండలేక మహిళా భక్తులు గోడలు దూకి బయటకు వస్తున్న వీడియోలు ఒళ్ళు గగ్గురుపడిచేలా ఉన్నాయని వివరించారు. దేవాలయాలకు హిందువులు వెళ్లాలన్నా భయపడేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి మన రాష్ట్రంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తిరుమల వెంకటేశ్వర స్వామి తర్వాత అతి పెద్ద పుణ్యక్షేత్రము, అతి ఎక్కువ మంది భక్తులు వచ్చేటువంటి ఈ యొక్క ప్రాంతము శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిది. భక్తులు శివస్వాములు తన యొక్క కోరికలు నెరవేర్చాలని ఆ స్వామివారిని మొక్కులు కోరుకుంటూ 41 రోజులు కఠిన దీక్ష నియమాలను పాటిస్తూ ఆ యొక్క శివ స్వాములందరూ కూడాను జ్యోతిర్ముడిని కట్టుకొని కొండ మీదకి వెళ్ళేసి ఆ యొక్క శివుడిని దర్శించుకొని కోరికలు తీర్చమని చేసేటువంటి ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమము ప్రతి ఏడాది జరుగుతూనే ఉంటుంది. కానీ ఈ సంవత్సరము చంద్రబాబు నాయుడు గారి యొక్క వైఫల్యం వల్ల, నిర్లక్ష్యం వల్ల ఈ సంవత్సరము ఆ శివస్వాముల యొక్క బాధలు వర్ణనాతీతము. వారికి కనీస సౌకర్యాలు కల్పించకుండా ఆ శివస్వాములు దాదాపు 40 నుంచి 45 కిలోమీటర్ల దూరము అడవిలో నడుచుకుంటూ వెళ్ళి చెప్పులు లేకుండా ఆ యొక్క స్వామివారి దర్శించుకుంటారని అందరికీ తెలుసు. గతంలో దాదాపు 30 రోజుల పాటు ఈ శివస్వాములకి దర్శన భాగ్యం కల్పించేటువంటి ఏర్పాట్లు జరిగేటివి. ఈ సంవత్సరము ఆ 30 రోజులని కాస్త 7 రోజులకి కుదించి, ఆ 7 రోజులకు కుదించినప్పుడు మనకందరికీ తెలుసు, సామాన్యమైనటువంటి భక్తుడికి, ఇల్లిటరేట్ కూడా తెలుసు ఏంటంటే 30 రోజులు వచ్చే వాళ్ళు 7 రోజులకే కుదిస్తే ఆ యొక్క కూడలంతా కూడా 7 రోజులకే వస్తారు కదా అనేటువంటిది. ఆ జనాలంతా కూడా 7 రోజులు వస్తారని తెలుసు. కానీ ఎటువంటి శ్రద్ధ లేకుండా, దేవుడంటే భయం లేకుండా, భక్తి లేకుండా, అవగాహన లేకుండా ఆ 7 రోజులు కూడాను మొత్తం ఆ శివస్వాములు గాలికి వదిలేశారు. తెలుగు రాష్ట్రాలే కాదు, తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా వేలాది మంది భక్తులు ఆ యొక్క మల్లన్న స్వామి దర్శనం కోసము శివస్వాములు అందరూ వస్తారు. ఈ సంవత్సరం వచ్చినటువంటి వాళ్ళలో మీరు మీ వాళ్ళ కోసమై, విఐపి దర్శనాల కోసమై హాల్ట్ చేసి వీళ్ళందరినీ కూడాను క్యూలైన్లో బంధించి, కనీసం కింద శివస్వాములు చెప్పులు కూడా వేసుకోరు కదా ఏ భక్తులు కూడా, అక్కడికి కింద మ్యాట్లు కూడా లేకుండా మళ్ళా ఎండబెడతా ఉంటే, కింద కాళ్ళు కాలుతా ఉంటే, అక్కడ ఓం నమ శివాయ అని ఆ యొక్క జ్యోతిర్లింగం అంతా శైవక్షేత్రం ఓం నమ శివాయ అనేటువంటి నామకరణముతో విరజిల్లుతూ ఉంటుంది. కానీ వీళ్ళు చేసిన పనికి, అయ్యా మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని రక్షించండి, కనీసం మాకు మంచినీళ్ళు ఇవ్వండి, మా కాళ్ళు కాలుతున్నాయి, మాకు ఆ శివయ్య దర్శనం కల్పించండి అని ఆహాకారాలు, గింకారాలు, పాపం ఆ భక్తుల యొక్క ఆ వీడియోలు చూసుకుంటే తెలుస్తుంది. ఇటువంటి సందర్భంలో కనీసం మానవత్వం ఉన్నోడు కానీ, హిందూ ధర్మం అంటే భయం ఉన్నోడు కానీ, దేవుడు అంటే భక్తి ఉన్నోడు కానీ చేసేటువంటి చర్యలు ఏంటయ్యా అంటే, కనీసం వారికి మంచినీళ్ళు ఏర్పాటు చేయడమా, యుద్ధ ప్రాతిపదికన వాళ్ళకి ఏదైనా ఏర్పాట్లు చేసేసి అల్పాహారం ఏదైనా ఏర్పాట్లు చేయడమా, లేకపోతే కీలో దర్శనాలకి అందరికీ విఐపి అన్నీ కూడా స్టాప్ చేసేసి వీళ్ళకి దర్శనాలు కల్పించాల్సినటువంటి మినిమము ఇటువన్నీ లేకుండా ఆ భక్తులు ఏదో తప్పు చేసినట్టు
శివస్వాముల మీద చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా లాఠీ చార్జీలు. ఆ వీడియోలు చూస్తే కడుపు బల్లుమంటది. ఆ యొక్క దేవదేవుడు శ్రీశైల మల్లికార్జున స్వామిని అతి పవిత్రంగా పూజించే శివస్వాముల మీద మాల దార వేసినటువంటి ఆ యొక్క శివస్వాముల మీద ఏ విధంగా లాఠీ చార్జీలు అసలు చేయడానికి ఎవరిచ్చారు మీకు పర్మిషన్? ఆ శివస్వాముల మీద లాఠీ చార్జీలు చేసి ఒక దొంగల్లాగానో లేకపోతే ఒక డ్రగ్స్ అమ్మే వాళ్ళగానో లేకపోతే కనుక ఏదో కునీకోరులు దగాకారులు వాళ్ళు కూడా అలా చేయరేమో. శివస్వాముల మీద లాఠీ చార్జీలా? కానిస్టేబుల్ స్థాయి వ్యక్తి కాదు, సాక్షాత్తు అడిషనల్ ఎస్పీ చేత మీరు ఈ విధంగా లాఠీ చార్జీలు చేయించారంటే మీకు కానీ మీ ప్రభుత్వానికి కానీ మీ నాయకులకు కానీ ఏమాత్రము దేవుడన్నా హిందూ మతమన్నా ధర్మమన్నా ఒక్క ఇంచు కూడా భయము లేదు, శ్రద్ధ లేదు అనేటువంటి తెలుస్తా ఉంది. ఈ ముగ్గురు మంత్రులు దేవాదాయ శాఖ, అటవీ శాఖ, హోంమంత్రిత్వ శాఖని తక్షణమే బర్తరఫ్ చేసి శివస్వాములకి క్షమాపణలు కోరకపోతే సభ్య సమాజం కాదు, హిందువులు కాదు, ఎవ్వరు కూడా మిమ్మల్ని క్షమించరు, మన్నించరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తా ఉంది. తల్లికి వందనం పెండింగ్ బకాయిలు బడ్జెట్ సమావేశాలు ముగిసేలోపు చెల్లించాలని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ తల్లికి వందనం పేరిట ప్రతి విద్యార్థికి 15,000 చెల్లిస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం మొదటి ఏడాది పూర్తిగా ఎగనామం పెట్టడమే కాకుండా రెండో ఏడాది కేవలం 13,000 ఇచ్చి చేతులు దులిపేసుకుందని, 15% మందికి పైగా విద్యార్థులకు 8,000 రూపాయలు, 9,000 మాత్రమే ఇచ్చారని ఆరోపించారు. కంపెనీల ఏర్పాటు పేరుతో రాష్ట్రంలోని విలువైన భూములను 99 పైసలకే చంద్రబాబు తన బెనామీలకు ఇష్టారాజ్యంగా దారాదత్తం చేయడంపై ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం భూ కేటాయింపుల విషయంలో నిబంధనలు పాటించడం లేదని ఆరోపించారు. మా సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడాడు. ఆయన మాట్లాడి చెప్తే అది కాదు అంటారు. అమ్మఒడి గురించి వచ్చింది, అదే ఇప్పుడేది దాన్ని తల్లికి వందనం ఇప్పుడు ఉన్న ప్రభుత్వంతో పేరు, మా ప్రభుత్వంలో మేము అమ్మఒడి పేరు. 1,00,000 మందికి ఇచ్చాం, అందరికీ ఇచ్చామన్నారు. సరే మీరు చెప్పారు, కానీ గత ప్రభుత్వం వచ్చి 15,000 ఇస్తామని చెప్పి మెయింటెనెన్స్ కానీ 2,000 రూపాయలు తీసింది, 13,000 ఇచ్చింది. మేము వస్తే మొత్తం 15,000 పూర్తిగా ఇస్తాను, ఏ ఒక్కరికైనా 15,000 ఇచ్చారా అనేది మా సభ్యుడు అడిగాడు. దానికి సమాధానం లేదు, దానికి సమాధానం లేదు. లేకపోతే నేను లేచి ఒక మాట చెప్పాను, సార్ మీరు 13,000 15,000 అది పక్కన పెడితే ఏదైతే మీరు ఇచ్చిన ఆ 13,000-15,000 కూడా ఆ 13,000 రూపాయలు కూడా 100% అందరికీ రాలేదు. సుమారు 15% సుమారు సబ్జెక్టు కరెక్షన్ అంకి మీరు వెరిఫై చేసుకోండి. క్షేత్ర స్థాయిలోను ఎందుకు రాలేదో, ఇంకెందుకు ఇవ్వలేదో, 7,800 రూపాయలు ఇచ్చారు, ఇంకా 7,800 రూపాయలు ఇంకా ఇవ్వాలి. వాళ్ళకి 1000 అటు ఇటు 6-7 ఇవ్వాలి. దయచేసి వెరిఫై చేసుకొని చెప్తే మీరు చెప్తున్న అబద్ధమనే మాట చెప్తారన్న. పోనీ మీరు ఏమి వివరణ ఇవ్వండి పడదు. అప్పుడు నేను చెప్పాను, ఈ శాసనమండలి సాక్షిగా ఇది ఒక గౌరవమైన సభ, ఇందులో మాట్లాడుతుంది ఒక పార్టీ ఒక పక్షానికి మా పార్టీ నన్ను లీడర్గా గుర్తించి ఇక్కడ పంపించింది. ఆ హోదాలోనే ఆ గౌరవంతోనే ఇక్కడ మాట్లాడుతున్నాను. ఒకవేళ నేను చెప్పింది ఏదైనా అబద్ధమైతే, ఒక సత్యదూరం అయితే అది విత్డ్రా చేసుకుంటాను, సభకి అపాలజీ కూడా చెప్తాను అని కూడా చెప్పాను. ఎందుకు నేను చంద్రబాబుకి 15 సంవత్సరాలు మంత్రి చేశాను, 5 సంవత్సరాలు ఎంపీగా చేశాను. సాంప్రదాయాలు కానీ పరిస్థితులు కానీ తెలుసు. ఎందుకు ఏ విషయం ఉన్నా క్షేత్రస్థాయిలో తెలుసుకోకుండా మాట్లాడే పరిస్థితి కాదు. ఒకసారి వెరిఫై చేసుకోండి, దయచేసి ఇప్పించండి అని చెప్పాం. కాదు ఇవ్వక్కర్లేదు, మీరు చెప్తున్నంతా సత్యదూరం, మీరు 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 ఇలా తప్పుతో పడి అని ఆయన అడ్డుకోలుగా మాట్లాడతారు. ఇప్పుడు కూడా చెప్తాను సభ మీ అందరి సాక్షిగా ఈ మీడియా సాక్షిగా, ఇంకా రాష్ట్రంలో చాలామంది విద్యార్థులకి 100 మందో 1000 మందో కాదు, లక్షల్లో విద్యార్థులకి 7,000 రూపాయలు ఇంకా బకాయి ఉంది. మా గౌరవనీయులు ఎలవేపు గారు చెప్పినట్లుగా 2 ప్రశ్నల మీద మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. అందులో ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భర్త చనిపోయినటువంటి కొత్తగా వితంతువులుగా ఉన్నటువంటి మహిళలకి పెన్షన్ ఎంతమందికి ఇస్తున్నారు, అదేవిధంగా మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 60 సంవత్సరాలు నిండినటువంటి వృద్ధులకి, మహిళా వృద్ధులకి ఎంతమందికి పెన్షన్లు ఇస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నించడం జరిగింది.
2024 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దిగిపోయేసరికి, లేదు 2019 జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడేటానికి ఈ రాష్ట్రంలో 39 లక్షల మందికి పెన్షన్లు ఈ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సుమారు 27 లక్షల మందికి పెన్షన్లు పెంచి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పెన్షన్లు ఇవ్వడం జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో 66 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 టయానికి 66 లక్షల మందికి ఉన్నటువంటి పెన్షన్లే ఈ ప్రభుత్వము ఈ నెల ఫిబ్రవరి నెలకి 61 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇస్తుంది. అంటే సుమారు 5 లక్షల మందికి పెన్షన్లు ఎగ్గొట్టే పరిస్థితి. రీవెరిఫికేషన్ పేరుతో దివ్యాంగులకి సుమారు 1 లక్ష మందికి పెన్షన్లు ఏరివేశారు. అదే సందర్భంలో ఈవేళ 2.75 లక్షల మందికి ఇంకా సుమారు పెన్షన్ అర్హత పొందినటువంటి వారు అప్లై చేసి పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా అర్హత కలిగినటువంటి వాళ్ళు 3 లక్షల మంది ఉన్నారు. శాసన మండలిలో గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో భాగంగా కొన్ని విషయాల్ని ప్రస్తావించడం జరిగింది. ప్రధానంగా గవర్నర్ల వ్యవస్థ మీద, అలానే రాష్ట్రపతి వ్యవస్థ మీద ప్రజలందరికీ కూడా ఒక అపారమైనటువంటి గౌరవం. మరి అలాంటి వ్యవస్థలో ఉన్నటువంటి గవర్నర్ గారి చేత నిన్న పచ్చి అబద్ధాలు చెప్పించినప్పుడు యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయినారు. ప్రధానంగా అందులో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే, నేను ప్రస్తావించినటువంటి అంశాలు, మొదటిది తల్లికి వందనం ప్రతి ఏడాది అంతమంది పిల్లలకి 15,000 చొప్పున తల్లి ఖాతాలో జమ చేస్తామన్నాము అని నేను గవర్నర్ గారి దగ్గర చెప్పించారు. నేను ఆ మాట అబద్ధం. మీరు వచ్చినటువంటి మొదటి సంవత్సరం ₹1 కూడా ఒక్క బిడ్డకు కూడా ఇవ్వలేదు. రెండవ సంవత్సరం 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి రాసినారు కదా, అదే అబద్ధం. ఎందుకంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకాన్ని ఇంట్రడ్యూస్ చేసి ప్రతి తల్లికి కూడా 1,000 రూపీస్ మెయింటెనెన్స్ కింద పట్టుకొని మిగతా డబ్బులు తల్లికి ఇస్తా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని నానా మాటలని, ఎంత మాటలు అంటే అంత మాటలని, మేము వచ్చిన తర్వాత 15,000 ఇస్తామని చెప్పి వీళ్ళు 2,000 రూపాయలు డిడక్ట్ చేసి తల్లుల ఖాతాలో వేసినారు. మొదటి సంవత్సరం ఇవ్వాల, రెండో సంవత్సరం 15,000 రూపాయలు వేసినామని చెప్పి గవర్నర్ గారి దగ్గర చెప్పించినటువంటి మాట అబద్ధం అని నేను చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా కొంతమందికి మీరు పెయిడ్ అని రాసినారు రిజల్ట్స్లో, కానీ వాళ్ళకి అమౌంట్ చేరలా. కొంతమందికి 6,000, 7,000 చెల్లించడం కూడా జరిగిందని చెప్పినప్పుడు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జేపీ రోడ్లోని ఆనంద్ ఫంక్షన్ హాల్లో పరిణయ ఎగ్జిబిషన్ను శుక్రవారం ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. శారీస్, డిజైనర్ బ్లౌజెస్, కుర్తీస్, రియల్ జ్యువెలరీ, డైమండ్స్, ఇమిటేషన్ జ్యువెలరీ, డెకార్స్, సూట్స్, హైఫై ఫ్యాషన్తో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. దేశం నలుమూల నుంచి సేకరించిన 100 మందికి పైగా డిజైనర్స్ రూపొందించిన వివిధ రకాలైన మోడల్స్ ఈ ఎగ్జిబిషన్లో లభ్యమవుతాయని పేర్కొన్నారు. ఈ నెల 14వ తేదీ శనివారం వరకు ఎగ్జిబిషన్ ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని భీమవరం పట్టణ పరిసర ప్రాంత మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సినీ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు ఉదయం స్వామివారు మోహిని రూపంలో శృంగార రసాది దేవతగా సర్వాలంకార భూషితుడై పల్లకీలో తిరుచిపై చిన్నకృష్ణులా ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. గజరాజుల ముందు నడవగా భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తించారు. కేరళ కళాకారులు వాయిద్యాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. నంద్యాలలోని మెయిన్ బజార్లో ఓ జ్యువెలరీ షాప్లో చోరీ ఘటన కలకలం రేపింది. కాళ్లు పట్టీలు కొనుగోలు చేయడానికి వచ్చిన మహిళలు చోరీకి పాల్పడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. కాళ్ల పట్టీలు కొనుగోలు చేసేందుకు వచ్చిన 2 మహిళల్లో ఓ మహిళ కాళ్ల పట్టీలను తీసి దాచినట్లు వీడియోలో రికార్డైంది. కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ఉద్యమం సాగినప్పుడు ఉద్యమకారులు అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరుగుతుందని భావించామని, కానీ రాష్ట్రం వచ్చాక తీరని అన్యాయం జరిగిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట కవిత ఆరోపించారు. బాగ్లింగంపల్లిలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమకారుల ఆత్మగౌరవ సభలో కవిత మాట్లాడుతూ ఉద్యమ సోయలేని రేవంత్ రెడ్డి సీఎం కావడం తెలంగాణ చేసుకున్న దౌర్భాగ్యమని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను రాబోయే బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పక నెరవేర్చాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కు అధికారం ఇచ్చినా చేదు జ్ఞాపకాలే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక మంది చిన్న స్కూళ్ళు, పాపం బడ్జెట్ స్కూళ్ళు, వాళ్ళకే స్కూళ్ళు సక్కనడు, వాళ్ళు బస్సులు ఇచ్చి మనకు స్కూళ్లకు మనకు ఉద్యమాలకు సపోర్ట్ చేసినటువంటి విద్యా సంస్థలు అనేకం ఉన్నాయి ఈ రాష్ట్రంలో. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ విద్యా సంస్థలకు ఏమి జరగలే. ఆ తెలంగాణ ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు అయితే సెక్రటేరియట్ చుట్టూ తిరిగి 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 చల్లబడ్డారు తప్పితే వాళ్ళకేం జరగలే. చిన్న చిన్న కాంట్రాక్టర్లు తెలంగాణలో ఉన్న వాళ్ళకు లాభం జరగలే. కానీ మెగా కృష్ణారెడ్డికి మాత్రం మంచిగా అపర కుబేరుడిగా 40వ స్థానంలో వచ్చింది. మరి అది మారాలి అనే కొత్త రాజకీయ శక్తి రాబోతా ఉంది. మన వాళ్ళని కాపాడుకోవడానికే కొత్త రాజకీయ శక్తి రాబోతా ఉంది. అదేవిధంగా మిమ్మల్ని నేను కోరేది ఒకటే, కేసీఆర్ గారి మీద ఎవరికి నిజంగా కోపం లేదు. ఆయన ఉద్యమంలో కష్టపడ్డాడు, పనిచేసిండు. మొదటిసారి అధికారం ఇచ్చిర్రు ప్రజలు, ఎవరిని కాదని ఇచ్చిండ్రు. ఆనాడు కొట్లాడినాం మనందరం, మనకు ఒక రాజకీయ పార్టీ ఉండాలని 63 మందితో అధికారం ఇచ్చినాం. ఇచ్చిన తెల్లారు ఏమైంది, అన్ని పార్టీలు ఇళ్ళకే విలీనమైంది. నువ్వు ఎవరిని కోటేసినా ఇళ్ళకే వస్తారు అనేటటువంటి పరిస్థితి వచ్చింది. అన్నిటికన్నా ఎక్కువ ప్రజాస్వామ్య విలువలు అనేటటువంటి కాలరాయబడ్డాయి. ధర్నా చౌక్ ఎత్తేసిండ్రు, అసహనం ఎక్కువైపోయింది. ఎవరన్నా ఫేస్బుక్ లో ఒక చిన్న కమెంట్ పెడితే ఎత్తుకొచ్చి పోరగాళ్ళని అరెస్ట్ చేసి కొట్టుడు పెట్టిరు. ఎవరన్నా యూట్యూబ్ లో ఒక చిన్న మాట మాట్లాడితే ఎత్తుకొచ్చి పోరగాళ్ళని అరెస్ట్ చేసి పెట్టిండ్రు. అది నచ్చలేదు తెలంగాణ ప్రజలకు. అందుకే అధికారానికి దూరమైన తప్పితే ఇంకొక మాట కాదు. అహంకారం అనేటటువంటిది
ఆ యొక్క సహనశీలత లేకపోవడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. తెలంగాణ వాళ్ళకు ఉండే గుణమే అది. మనకుండే గుణమే మంచితనం, మనకుండే గుణమే కలుపుగోల్తనం, మనకుండే గుణమే బోలాతనం. దాన్ని కోల్పోతే తెలంగాణ ఆత్మ కోల్పోయినట్టే. రేపు రాబోయే రాజకీయ శక్తికి అవన్నీ నింపుకొని ఉంటదని చెప్పి మీ అందరికి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే ఆనాడు మీ అందరికీ తెలుసు, నేను చెప్పుకుంటూ వచ్చిన చరిత్ర, ఎంతో మంది వారసత్వంగా కాపాడుకుంటూ వచ్చినటువంటి తెలంగాణ భావన అనేటటువంటి మెట్లెక్కి ఆనాడు కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చారు. ఇలా రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? విద్యార్థులకు మాట ఇచ్చి, యువతకు మాట ఇచ్చి, మహిళలకు మాట ఇచ్చి, ముసలి వాళ్ళకు మాట ఇచ్చి, అందరి యొక్క ఆకాంక్షల మీద మెట్లెక్కుంటూ ఈయన వచ్చిండు. రేవంత్ రెడ్డి గారికి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం, ఉద్యమకారులందరి దగ్గర నుంచి. ఆ పెద్ద మనిషి ఆ ఆకాంక్షలను పట్టించుకోలేదు కాబట్టి అధికారం కోల్పోయింది. మీరు కూడా ఈ ఆకాంక్షలను పట్టించుకోకపోతే బంగ్లా బయటికి గుంజుతారు. రెడ్డి గారు మిమ్మల్ని ఏం వదిలిపెట్టారు తెలంగాణ ప్రజలు. కాబట్టి గుర్తు పెట్టుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, ఉద్యమకారులకు ఇచ్చినటువంటి ఆకాంక్షల్ని నెరవేర్చండి. మరి ఇక్కడ ఉద్యమకారుల సంఘాలు అనేకం వచ్చినాయి. కాబట్టి మిమ్మల్ని నేను కోరేది ఒకటే, కించిత్ బాధతో మాట్లాడినా, మన వాళ్ళ మీదనే కొట్లాడాల్సి వచ్చినా ఈ టైంలో ఖచ్చితంగా మనం గుర్తు తెచ్చుకోవాల్సింది ఒక్కడనే. భగవంతుడు శ్రీకృష్ణుడు ఆనాడు చెప్పిండు, ధర్మం ఎటుంటే నువ్వు అటుండు, ఆ పక్కనున్నోడు నీవోడా నీ ఇంటోడా సుటమోడా అన్నది కాదు, ఎటు ధర్మం ఉంటే అటుండు అన్నారు. ఇవాళ ధర్మం ఉద్యమకారుల పక్షాన ఉన్నది, ఇవాళ ధర్మం అమరవీరుల కుటుంబాన పక్షాల ఉన్నది. కాబట్టి వారి పక్షాన నిలబడి ఖచ్చితంగా పిడికిలెత్తి పోరాటం చేస్తామని తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీకాళహస్తిలో గిరి ప్రదక్షిణ ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వారసత్వం, కళా సంపద, ధర్మ పరిరక్షణ ఆలయాల చుట్టూనే ఉందని వ్యాఖ్య. శాసనమండలిలో సంక్షేమ పథకాలపై అధికార విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం. పింఛన్ల తొలగింపు ఆరోపణలపై వివరణ ఇచ్చిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ దర్శకుడు రాఘవేంద్రరావు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. తెలంగాణ వచ్చిన ఉద్యమకారుల కుటుంబాలకు అన్యాయం జరిగిందన్న కవిత. ఎన్నికల హామీలను రాబోయే బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్. సీసీసీ సమాప్తం. నమస్కారం.